సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మీకు కూడా తెలుసు. మీరు ఆల్రెడీ మన వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పారు. సుప్రీంకోర్టు సాక్షాత్తు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని మీరు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయమంటే మొన్న కుల జన గణన జరుగుతుంది, మేము దాని తర్వాత మీకు అఫిడవిట్ ఇస్తామన్నారు. కానీ వీళ్ళు చేసిన మోసం ఏంటంటే కుల గణ జననలలో ఎక్కడా 26+1 కులాలు ఊసే లేదు. కానీ సుప్రీంకోర్టును కూడా మోసం చేసి అఫిడవిట్ ఇవ్వకుండా ఈ 26 కులాలను ఇంకా మోసం చేస్తే తీసేసేటప్పుడు బీసీ కమిషన్ లేనప్పుడు కలపడానికి బీసీ కమిషన్తో పని లేదు. ఈ 26 కులాలు అప్పుడున్న సీఎం కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక కేటీఆర్తో ఆగిపోయారు. వారు నాన్నగారికి చెప్తాను, స్పందిస్తారు. అన్ని పార్టీల నుంచి లెటర్లు తీసుకురమ్మంటే మీరు కూడా బీజేపీ పార్టీ నుంచి లెటర్ ఇచ్చారు. ఇవంతా జరుగుతున్నా కూడా 11 సంవత్సరాలుగా వీళ్ళని కాపాడేది ఎవరు, వీళ్ళని రక్షించేది ఎవరు? లక్ష్మణ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళలో ముందు చైతన్యం రావాలా. వీళ్ళు మొదలుగా మరి ఆ కషాయి నమ్మినట్టుగా గొర్రె ఆ విధంగా కాకుండా 2 పార్టీలు మోసం చేశాయి. కేటీఆర్ కూడా ఎన్నికలకు వీళ్ళను వాడుకున్నాడు, రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. మీరు చెప్పినట్టుగా ఒక కలం పొడితో ఎత్తివేసిన మీరు ఇవాళ ప్రభుత్వం సూచిస్తే వెంటనే ఇవాళ మోదీ ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం కోణంలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మరి జనగణలో కులగణన చేపట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక చరిత్రాత్మక నిర్ణయం. స్వాతంత్ర దేశంలో మొదటి ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి సానుకూలంగా స్పందించి పేదలకు, సామాజిక వెనుకబడ్డ వర్గాలకు న్యాయం చేయాలని తలంపుతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో ఈ 26 కులాలు ఆ అవకాశాలు కోల్పోవడం అంటే ఆ 2 పార్టీలు, ఆ 2 ప్రభుత్వాలు చేసిన మోసం వల్లని. కాబట్టి ఇప్పటికైనా వారు మరి స్పందించి సానుకూలంగా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి మీరు ఏ చర్యలు చేపట్టినా, ఏ కార్యక్రమాలు తలపెట్టినా మేము అండగా ఉన్నాం. పూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్లమెంట్ సభ్యునిగా పార్టీ పరంగా కూడా వారికి పూర్తి సహాయాన్ని అందిస్తానని, నేను తెలంగాణలో కాదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయమని చెప్పి ఈ వర్గాలు ఎవరైతే ఉత్తరాంధ్రలో ఉన్నారో ఆ రకంగా మీరు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మరి కేసీఆర్ చాలా సఖ్యత ఉంది. ఇద్దరు కలిసి విందు భోజనాలు చేసుకున్నారు, ఇద్దరు కలిసి అనేక సందర్భాలు సమావేశాలు ఏర్పరచు. ఆ రకంగా మీరు షరతు పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా కేసీఆర్ కూడా తలొగ్గుతారని చెప్పినా ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోలేదు, వైఎస్ఆర్సీపీ కూడా ఒక అడుగు ముందుకేయలేదు. అయినా మరి అక్కడ ఇప్పటికి కూడా నేను చెప్తాను, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ వర్గాలు ఏకమై మా సోదరులు తెలంగాణలో తీరని అన్యాయానికి గురవుతున్నారని చెప్పి ఇప్పటికి కూడా అక్కడ కూడా ప్రభుత్వంతో సంప్రదించి ఇక్కడ అన్ని వర్గాలు కలిసి ఈ హైదరాబాద్ లో, తెలంగాణలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఉద్యమానికి అవసరమైతే ఢిల్లీలో, అవసరమైతే హైదరాబాద్ లో ఈ రేవంత్ రెడ్డి మోసాలను, ఎందుకంటే ఈ కులగణనకు మొత్తం మనం చేసిందంటే కూడా ఒక తంతు కేవలం రాజకీయ కోణంలో చేశారు. అశాస్త్రీయంగా, అసంబద్ధంగా లెక్కలని తారుమారు చేసి ముస్లింలందరినీ కూడా 10% బీసీ జాబితాలో చేర్పించి ముస్లింల ప్రాపకం కోసం, ఓట్ల కోసమే రాహుల్ గాంధీ గాని ఈ రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణలో కుల గణన పేరు మీద బీసీలకు తీరని మోసం చేశారు, అన్యాయం చేశారు. తప్పితే ఏమాత్రం కూడా వారు ఆ యొక్క మన కుల గణన సమంజసంగా సమగ్రంగా జరగలేదు. లక్ష్మణ్ గారు, మీరు నేషనల్ ఓబీసీ మోర్చా బీజేపీ తరఫున ప్రెసిడెంట్గా ఉన్నారు, బీసీల పట్ల పోరాడుతున్నారు. చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ నేషనల్ వైజ్ మీ పేరు ఉందంటే గర్వపడుతున్నాం. అట్లీస్ట్ ఇక్కడ బీసీ రిజర్వేషన్ పోయినా కూడా నేషనల్ లెవెల్లో ఓబీసీ కూడా లేకపోతే వీళ్ళందరూ ఏమైపోవాలి సార్? ఇంకెవరు వీళ్ళకి నిజంగా మీరు పార్లమెంట్లోని, రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు, అనేక సార్లు ప్రశ్నల్లో లేవనెత్తారు. ఇప్పటికైనా ఈ 26 కులాల పట్టాన ప్రైమ్ లైన్ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1 నెల రోజుల లోపల ఇస్తానన్నారో దాన్ని మీరు త్వరగా నెరవేర్చేటట్టు ఒక రాజ్యసభ ఎంపీగా, నేషనల్ బీజేపీ మోర్చా ప్రెసిడెంట్గా మీరు చర్యలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్ష్మణ్ గారు, తప్పకుండా సత్యనారాయణ, మా వైపు నుంచి మా వంతు కర్తవ్యాన్ని, మా వంతు పాత్రను తప్పకుండా పోషిస్తాం. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బీసీగా పరిగణించారో కేంద్రానికి ఆ అధికారం లేవు. ఏ రాష్ట్రంలో బీసీ లేని దాన్ని తీసుకెళ్లి కేంద్రంలో బీసీగా పరిగణించాలని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 26 కులాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రం కేంద్రంలో ఆ 26 కులాలు ఓబీసీలుగా చలామణి అవుతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో నివసించేటువంటి వీళ్ళు మాత్రం కేంద్ర ఓబీసీ జాబితా నుంచి వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పటికైనా నేను మీ ద్వారా ఈ సంఘాలకు, ఈ నాయకులకు విజ్ఞప్తి చేస్తాను, ఒకటిగా రండి, ఒక వేది మీదకి రండి. భారతీయ జనతా పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారులు ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా వారు పేద వర్గాలకు ఇవాళ వారు చేస్తున్నటువంటి
మరి ఏదైతే సహాయం ఉందో సంక్షేమం ఉందో అది మరవరానిది మరవలేనిది. ఈ సందర్భంలో మీరు ఈ రాష్ట్రంలో కూడా భవిష్యత్తున్న పార్టీ బీజేపీ, రేపు అధికారంలోకి వచ్చేదానికి ఇవాళ ఉన్న పార్టీ బీజేపీ. ఇవాళ భ్రమలు తెలిగిపోయాయి కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ రాష్ట్రంలో. అంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏ రకంగా ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలకు నెట్టేసిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డదో, కుటుంబ పాలన కొనసాగిందో, ప్రజలు మార్పు కోరుకుంటే మరి మార్పులో భాగంగా కాంగ్రెస్ గెలిచింది కానీ కాంగ్రెస్ పట్ల మమకారం కానీ ప్రేమ కాలేదు. కానీ ఈ వర్గాలు కాంగ్రెస్ నమ్మి, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి వాళ్ళు ఓటేసి గెలిపించారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని మరి ఆ రకంగా అందరు కలిసి వస్తే నేనే నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది హైదరాబాద్ లో, తెలంగాణలో అవసరమైన సందర్భంలో రాజ్యసభలో కూడా ప్రస్తావించడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా ఈ వర్గాల నాయకులకు, ఈ సంఘాలకు కూడా నేను తెలియజేస్తాను.